హాయ్ అండి, నేను ఉషా. ఈరోజు నేను క్యాబేజ్ పచ్చడి చేస్తున్నానండి. ఇది 150 గ్రామ్స్ ఉంటుంది క్యాబేజీ. అందులోకి పోపు గింజలు, పసుపు, కరివేపాకు, ఒక 12 ఎండుమిర్చి, తగినంత సాల్ట్, ఒక 5 ఎల్లిపాయలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా పోపు గింజలు, కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాండి. ఇవన్నీ ముందు ఫ్రై చేసుకుందాము. తర్వాత క్యాబేజీ సన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని క్యాబేజీ కూడా ఫ్రై చేసుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఈ క్వాంటిటీ ఆయిల్ వేస్తున్నా. పోపు రెడీ అయిందండి. ఇది అన్నీ వేయించుకున్నా. ఇవి తీసేసి నేను క్యాబేజీ ఫ్రై చేసుకుంటా. క్యాబేజీ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. క్యాబేజీ వేసుకుంటానండి. వేగిందండి క్యాబేజీ. ఇట్లా మొత్తం పచ్చిపోయిందాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఇవన్నీ గ్రైండ్ అయినాక కొద్దిగా చింతపండు, తగినంత సాల్ట్ వేసుకొని క్యాబేజీ గ్రైండ్ చేసుకొని పోపు వేసుకుందామండి. క్యాబేజీ పచ్చడి రెడీ అయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.